న్యూస్ ఆన్లైన్ ఓ ఇల్లాలని ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడో పాస్టర్. గదిలో నిర్బంధించి రోజు నరకయాతన పెట్టేవాడు. దీంతో బయటకు రాలేక భర్త పెట్టే హింస భరించలేక అష్ట కష్టాలు పడిందా ఇల్లాలు. చివరకు స్థానిక మహిళల సహాయంతో బయటపడ్డ ఆమె భర్తకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఓ పాస్టర్ తన భార్యను రోజు హింసించేవాడు. గదిలో నిర్బంధించి చితకబాదేవాడు. విషయం తెలుసుకున్న పొరుగింటి వాళ్లు పాస్టర్ను చితకబాది ఆ ఇల్లాలని కాపాడారు. స్థానిక మహిళల ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆయనతో నేను ఎన్నో బాధలు భరిస్తున్నా. ఆయన వాళ్ళు ఎన్నిసార్లు కొట్టిన గొడవ అయినా వాళ్ళ అన్నయ్యలకు వాళ్ళ అక్కలకు వాళ్ళందరికి చెప్పిన వాళ్ళు నేనేం చేయలేమనేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి భయం చెప్పకపోయేది. ఆయన మేము చెప్తున్నాడు అది ఇది అని చెప్పి తప్పించుకున్నారు. ఒకరోజు నన్ను కొట్టి లోపలేసి తాళాలు వేసి వెళ్ళిపోతే పక్కన సాయంతో నేను మరి తాళాలు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ గొంతు పట్టి విస్తే గాయాలు బయటపడ్డా నేను. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మేము పెద్ద మనసులో పంచాయతీ చేసుకుందామని చెప్పారు. పెద్ద మనసులో పంచాయతీ చేస్తామని వాయిదాలు వేస్తే 7 నెలలు గడిపారు. మరి నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఎవరి దగ్గర ఉండాలి? 7 నెలల నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అక్క వాళ్ళ పిల్లలు ఆమె వాళ్ళ ఇల్లు సంవత్సరం కాక నేను ఆమెకు ఒక భారం అయిపోయాను. కాబట్టి నాకు దయచేసి న్యాయం చేయాలని నేను అందరినీ తప్పించుకొని ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ఎన్కరేజ్ ప్రసారం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.